వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఎస్ఎస్ఎంబీ 29 కొత్త అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. రాజమౌళి సినిమా సెట్స్ మీద ఉంది అంటే బయట ఎన్ని ఊహాగానాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా మొదలు పెడుతున్నారు అనే న్యూసే సెన్సేషన్ అవుతుంది. ఇక సినిమా గురించి ప్రతి క్లూ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేలా చేస్తుంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొన్నటిదాకా ఒడిశాలో జరిగింది. ఈ మధ్యనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా షూట్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో ఫారిన్ షూటింగ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో మైథాలజీ టచ్ కూడా ఉంటుందని టాక్. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో ఒక 1000 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా చేస్తున్నారు. అయితే బాహుబలి తరహాలో మహేష్ సినిమా కూడా 2 భాగాలు చేసేలా జక్కన్న ప్లానింగ్ ఉందని అంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్ గా మహేష్ సినిమా 2 భాగాలు కాదు, ఒక భాగానికే ఫిక్స్ అవుతున్నారని తెలుస్తుంది. బాహుబలి స్కెచ్ తోనే ఎస్ఎస్ఎంబీ 29 తెరకెక్కిస్తున్నారని తెలుస్తుండగా స్కెచ్ బాహుబలి రేంజ్ లోనే ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం ఆర్ఆర్ఆర్ తరహాలో ఉంటుందని టాక్. అంటే సినిమా 2 భాగాలు కాదు, కాస్త లెంగ్త్ ఎక్కువ ఉన్న ఒక భాగంగానే సినిమా పూర్తి చేస్తారని టాక్. అంతేకాదు సినిమా విషయంలో రాజమౌళి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నారని తెలుస్తుంది. సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువే ఉండేలా ఉన్నట్టు తెలుస్తుంది. 2027లో సినిమా రిలీజ్ చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అయితే మహేష్ కూడా రాజమౌళి సినిమాకు పూర్తి డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో తన లుక్, స్టైల్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. మరి రాజమౌళి మహేష్ ఎలాంటి సినిమాతో వస్తారో కానీ ఈ మూవీపై రోజు రోజుకి పెరిగిపోతున్న అంచనాలు చూస్తే బాబోయ్ అనిపించేస్తుంది. ఒక 1000 కోట్ల బొమ్మ, అది కూడా రాజమౌళి నుంచి. మన సూపర్ స్టార్ మహేష్ హీరోగా కాబట్టి ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నది చెప్పడంలో సందేహం లేదు. త్వరలోనే చిత్ర యూనిట్తో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.